Hello guys, welcome to my YouTube channel and today is Holi. Happy Holi guys. But then 2 fingers for face, 1 finger for neck annattuga atla. So indake I just got a parcel from Lenskart. Hello guys, welcome to my YouTube channel. Let me show you my hostel routine here. సో మార్నింగే లేసేద్దాం అనుకున్నాను. 8 o'clock లేచి షూట్ చేస్తే అట్లీస్ట్ కొంచెం మంచి కంటెంట్ దొరుకుతుంది కదా. కానీ నేను లేసేదే 10 o'clock కదా. సో ఇట్స్ ఓకే, పర్లేదు, ఏదైనా కూడా సేమ్ చూపించవచ్చు కదా అని చెప్పేసి అనుకున్నా. సో ఇవాళ మా హాస్టల్లో దోశ. మా హాస్టల్లో 9:30 వరకే పెడతారనమాట బ్రేక్ఫాస్ట్ స్కిప్ అవుతుందని అనుకున్నా, బట్ స్కిప్ అవ్వలేదులే. ఎందుకంటే రోజు దోశ స్కిప్ ఎలా చేస్తాను నేను? దోశ పెట్టుకొని స్కిప్ చేయకూడదు కదా. సో అందుకే నా ఫ్రెండ్స్ పైకి తెచ్చి ఇచ్చేసారు. సో నేను తీరాలి. ఇప్పుడు నేను దోశ కాదు, బ్రష్ చేయాలి. ఇప్పుడు బ్రష్ కూడా చూపిస్తే ఎంత గలీజ్ ఉంటుందో వద్దు, నేను చూపించాను కూడా. సో బ్రష్ చేసేసి బ్రేక్ఫాస్ట్ చేసి ఫ్రెష్ అప్ అయిపోయి లెట్స్ సీ. అండ్ టుడే ఈజ్ హోలీ. హ్యాపీ హోలీ గాయస్. సో అందరూ సేఫ్గా హోలీ ఆడండి, బీ కైండ్ టు యానిమల్స్. నాకు తెలుసు ఈ వీడియో తర్వాత పోస్ట్ అవుతుందని చెప్పేసి, బట్ ఇన్ ఎనీవే బీ కైండ్ టు యానిమల్స్, సేఫ్గా ఆడండి, హ్యావ్ ఏ సేఫ్ హోలీ. ఎందుకు బాగా చెప్తున్నాను, ఇంకా వీడియో ఉంది చూడండి. సరే, ఇప్పటికి మాత్రం ఇంతే. నేను మళ్ళీ ఒక ఇట్లా చిట్కేసేయండి, వచ్చేస్తాను అర్జున లెక్క. చదా దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ. సో దోశ ఇస్ హియర్. ఏంటి పిల్లలు స్టీల్ ప్లేట్లో తింటున్నారు అనుకుంటారా? గుడ్ ఫర్ హెల్త్ అంట, అందుకే ఇళ్ళకి షిఫ్ట్ అయినా. ఫస్ట్ నేను కూడా సెరామిక్ అండ్ ఫైబర్ అట్లా ఉంటుంది కదా, అది వాడుతుండే. తర్వాత దానిలో ఉన్న కాన్స్ తెలిసి షిఫ్ట్ అయిపోయినా ఇళ్ళకి. మీరు కూడా స్టీల్ ప్లేట్లోనే తినండి, ఆర్ కాపర్ అయినా ఓకే, కానీ అవాయిడ్ యూజింగ్ సెరామిక్ ప్లేట్స్ అండ్ ఫైబర్ ప్లేట్స్. సో హెల్త్కి మంచిది కాదట. సో హైజీన్ ఉండాలి కదా, ఎక్కువ కాలం బతకాలి కదా మనం. తినండి, ఇందులో ఏమైతే ఏం కాదు కదా. నేను కూడా ఫస్ట్ కొత్తలో వచ్చినప్పుడు అరే పాష్ ఉండాలని చెప్పేసి తెల్లగా ఆ కలర్స్ ఉంటాయి, అందులో లెడ్ అండ్ క్యాడ్మియం అనుకుంటా అవన్నీ ఉంటాయి, అందులో నుంచి తింటుంటే అవన్నీ అయిపోయినాయి. ఇంకా టైం బీయింగ్ లోపల కూడా వెళ్ళిపోయి ఉంటాయి నాకు తెలిసి. సో వాడకండి సెరామిక్ ప్లేట్స్, స్టీల్ ప్లేట్స్ వాడండి, మంచిగా హెల్తీగా ఉండండి. చాలా క్రిస్పీగా ఉంటుంది మా హాస్టల్లో దోశ మాత్రం. నాకు క్రిస్పీగా దోశ ఇష్టం లేదు, సాఫ్ట్ ఉంటే ఇష్టం దోశ. సో ఐఎమ్ హ్యావింగ్ మై దోశ. బాగుంటుంది కానీ థిన్ పేపర్లానే ఉంటుంది. నేను నార్మల్గా ఒక దోశ ఓకే, ఇవి 2 తిన్నా సరిపో, అంత సన్నగా ఉంటాయి ఇవి. నా వాటర్ బాటిల్లో వాటర్ పెట్టినాయి. సో ఐఎమ్ గోయింగ్ డౌన్ టు ఫిల్ ఇట్ అప్. ఇది కూడా ఎందుకు షూట్ చేస్తున్నా, ఇది ఎందుకు చూపిస్తున్నా, మాకు నీళ్ళు అయిపోతే మేమేం చేయాలి అని అనుకుంటున్నారా? అట్లే మీకు కూడా మా మిస్ చూపిద్దామని. ఇప్పుడైతే ఎవరు ఉన్నారు కదా, సో నీట్గా చూపించవచ్చు. ఫీలింగ్ ఆక్వర్డ్, ఎవడు గీట్ వేసలేనట్టున్నాడు. ప్రతిసారి ఇదే తలకైనా ఎవరో ఒకరు ఫ్లోర్లో గీట్ వేయకుండా ఉంటారు. ఇట్లా వెయిట్ చేస్తూ ఉండాలి. మంచిగా గేట్ వేసేయచ్చు కదా. గేట్ వేయరా కింద చూసారా, మాకు అసలు గేట్ వేసారు. పైకి రాట్లే, సౌండ్ వచ్చింది, గేట్ సౌండ్. నేను లిఫ్ట్లోనే పోతాను, నేను మెట్లో దిగను. అయ్యో, ఇట్లా తీస్తే లైటింగ్ రావట్లేదు కావ్య. నీ ఆడియన్స్ ఎట్లా చూస్తారు నిన్ను? కిందికి వచ్చాక వేరే వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుందని చెప్పేసి మళ్ళీ గేట్ వేస్తున్నా. ఐఎమ్ వెరీ కైండ్ యూనో. ఇప్పుడు ఇక్కడ హోలీ ఆడుతున్నారు, నో ఆర్డర్ అండ్ స్టఫ్. వాషింగ్ మెషిన్స్ ఉంటాయి ఈ బిల్డింగ్లో. దిస్ ఇస్ మెస్. సో ఇదే మా మెస్ అనమాట. లంచ్లోనే చూపిస్తాను. ఇప్పుడైతే అందరు కలర్ చూసుకుంటారు. మాకంటే పండగ లేదు ఫ్రెండ్స్, మీరైనా చేసుకోండి. అంతగానే ఏం కాదు, నాకు హోలీ ఆడడం ఇష్టం లేదు ఎందుకో. అంటే చూపిస్తాం అనుకున్నాను, ఇంకో బ్లాగ్ కూడా ఉంటుంది అవతల సైడ్. కాకపోతే ఇంకా మనం అర్థం ఎందుకు కావాలి అని. దిస్ ఈస్ యువర్ హే కావ్య. ఆఫ్టర్నూన్
లంచ్ టైంలో చూపిస్తాం మళ్ళీ అటు సైడ్ నాకు కూడా కలర్స్ రుద్దుతారేమో అని పైకి వచ్చిన జరా గైస్ మా హాస్టల్లో కింద హోలీ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. నేను అన్ని షూట్ చేద్దాం అనుకున్నా, బట్ వద్దు నాకు కూడా కలర్స్ రుద్దేస్తారు. ఇక్కడ నుంచి వినండి మీరు కూడా. అమ్మ అసలు వెళ్ళండి, వాళ్ళ బ్లాగ్ తీయనిస్తారో లేదో. బా వీళ్ళు ఇవ్వాలని బ్లాగ్ తీయని అర్థమైపోయింది. గట్టిగా మాట్లాడతారు, ఎట్టి పరిస్థితుల్లో బ్లాగ్ తీయాల్సిందే ఇవాళ. వీళ్ళ ఆపని నాకు తెలుసు. సో ఇవాళ మీరు కూడా డిస్టర్బెన్స్ ఉంటుంది. సో వీళ్ళు ఆగినాకనే వేస్తాను. ఎప్పుడైనా ఆయిల్ పెట్టుకోవాలంటే ఒక 2 hours బిఫోర్ హెయిర్ వాష్కి ముందు పెట్టుకోవాలన్నమాట. లైక్ ఒకప్పుడు అయితే నైట్ పెట్టుకుంటుండే, నేను నైట్ పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ చేస్తుండే. సో ఆ ప్రాసెస్ కరెక్ట్ కాదంట, నాకు యూట్యూబ్ వల్లే తెలిసింది. అండ్ ఆల్సో చిన్నప్పుడు అయితే ఎవ్రీడే పెట్టుకొని వెళ్తుండే స్కూల్కి. మీరు పెట్టుకొని వెళ్తుండేనా? అప్పుడు ఒక్కరోజు ఆయిల్ లేకుండా వెళ్తే పనిష్మెంట్. మళ్ళీ ఆయిల్ ఫుల్ జడలు వేసుకుని రిబ్బన్స్ పెట్టుకొని వెళ్ళాల్సిందే. పెట్టుకున్నాక ఒక 2 hours తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటాను నేను థ్యాంక్ కూడా ఆపేసారు పాటలు వచ్చింది. సో ఎప్పుడైనా హెయిర్ ఆయిల్ వేసుకునేటప్పుడు ఈ స్కాల్ప్కి ఎక్కువ వెళ్ళాలన్నమాట ఆయిల్. ఈ రూట్స్ కంటేను స్కాల్ప్లోకి ఆయిల్ ఎక్కువ వెళ్ళాలి. అండ్ ఆల్సో మసాజ్ చేసుకోండి. నా దగ్గర అది ఉంది, బట్ అది ఇంటి దగ్గర మర్చిపోయలేదు. చూపిస్తాను నెక్స్ట్ టైం ఎప్పుడైనా. సో బాగా మసాజ్ చేసుకోండి మీరు కూడా. ఐఎమ్ డన్ విత్ మై హెయిర్ వాష్ అండ్ నా ఇప్పుడు స్కిన్ కేర్ చేయడానికి రెడీ అయిపోయా. సో ఐ యూస్ దిస్ డార్మాకో కోజిక్ యాసిడ్ సీరం అనమాట. ఇలా ఎస్థెటిక్గా వేసుకోవడం కంటే దిస్ వే ఇట్లా రబ్ చేయడం వల్ల సీరం ఫామ్ అవుతుంది కూడా. సో ఈజీగా యాక్టివేట్ అవుతుంది, ఈజీ అబ్జర్వ్ అయిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. 30 seconds తర్వాత ఐ విల్ గో విత్ మై మాయిశ్చరైజర్. ఇది నాకు నా డర్మాట్ రికమెండ్ చేసిండు అనమాట. సో దీనికంటే ముందు నేను మినిమలిస్ట్ది వాడుతుండే అనమాట, లైట్ వెయిట్ది. నేను మాయిశ్చరైజర్ని కూడా డ్యాబ్ చేయడానికి ఇష్టపడతాను అనమాట. సమ్మర్స్లో అయితే చాలా హెవీగా ఉంటుంది మాయిశ్చరైజర్, ఎందుకంటే క్రీమ్ బేస్డ్ కాబట్టి చాలా హెవీగా ఉంటుంది మాయిశ్చరైజర్. అందుకే ఐ నీడ్ టు చేంజ్ మై మాయిశ్చరైజర్. ఏదైనా లైట్ వెయిట్ మాయిశ్చరైజర్ ఉంటే సజెస్ట్ చేయండి గైస్. ఇంకో 1 minute ఐ విల్ గో విత్ మై సన్ స్క్రీన్ ఈజ్ మస్ట్. నేను ఇదైతే ఒక పాస్ట్ 3-4 years నుంచి ఇదే వాడుతున్నాను, కన్సిస్టెంట్గా ఇదే వాడుతున్నాను. లైక్ ఎమ్మడెమ్మండే పెడితే ఏమవుతుందంటే ఇట్లా ఏదో లేయర్స్ వేసుకున్నట్టు అయిపోతుంది. సో నీ స్కిన్ అబ్జర్వ్ చేసుకోవాలి కదా, అందుకే టైం ఇస్తున్నాను నేను నా స్కిన్కి. అబ్జర్వ్ చేసుకోవాలి. 3 fingers వాడతారు, కాకపోతే నేను 2 fingers ఫర్ ఫేస్, 1 finger ఫర్ నెక్ అన్నట్టుగా అట్లా మళ్ళీ ఇంకోసారి పెట్టుకుంటా. ఎందుకంటే ఫేస్కి నెక్కి ఈక్వల్గా వెళ్ళాలి కాబట్టి ఎక్కువ అమౌంట్ ఫేస్కి వెళ్ళిపోతుంది ఒకేసారి 3 పెట్టుకుంటే. చాలా త్వరగా అబ్జర్వ్ అయిపోతుంది, వైట్ కాస్ట్ కూడా అయిపోతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ 1 finger ఫర్ నెక్. ఇప్పుడు ఓడి సన్ స్క్రీన్ ఆగండి మర్చిపోయి తీసుకొస్తాను. సో విష్ కేర్ది వాడుతుండే, ఇప్పుడు మా అమ్మ అది వాడుతున్నా. ముందు విష్ కేర్ది వాడుతుండే, లైక్ అది కూడా బాగుంటుంది విష్ కేర్ది. బట్ ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకునే ఓపిక లేక ఏదో స్టోర్కి వెళ్ళినప్పుడు, రిలయన్స్కి వెళ్ళినప్పుడు అనుకుంటా, అక్కడ ఉండే కాబట్టి తీసుకున్నా ఆఫ్లైన్లో. ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ ఎనీ బ్రాండ్, నాకు సెట్ అయినవి నేను చూపిస్తున్నా అంతే. ఎవరు మర్చిపోయాను, సిరం డన్, మాయిశ్చరైజర్ డన్, సన్ స్క్రీన్ డన్, అంతే కదా. నెక్స్ట్ లిప్ బామ్, ఇది డాటన్కి ఇది లిప్ మాస్క్, కానీ నేను లిప్ బామ్ నాకు కూడా ఇదే వాడతాను, ఎందుకంటే ఐ లైక్ ఇట్. ఇది ఏంటంటే మంచి టెంట్ కూడా ఇస్తుంది. అండ్ మై సీరం ఫర్ మై హెయిర్ ఫ్రిజీ ఉంటుంది అనమాట. చాలా హెల్ప్ చేసింది నాకు ఈ సీరం, లారియల్ది ఎక్స్ట్రాడినరీ ఆయిల్ సీరం. యూజింగ్ దిస్ సీరమే కొంచెం బెటర్ అయింది ఇప్పటికీ. సో మీరు కూడా వాడండి. అయ్యో లాస్ట్లో కొంచెమే ఉంది, మళ్ళీ రీస్టాక్ చేసుకోవాలి. ఒకటి కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి ఒక ట్రిక్ చెప్తాను. నేనైతే నార్మల్ స్ట్రైట్ హెయిర్ ఉన్న వాళ్ళు ఇట్లా చేసుకుంటారు కదా, ఐ డూ స్క్రంచింగ్ లైక్ దిస్ విత్ మై సీరం. ఇట్లా చేస్తే నీ కర్ల్స్ ఎక్కువ డిఫైన్డ్గా ఉండిపోతాయి అన్నమాట. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీరు ట్రై చేయండి. కొంచెమే
మళ్ళీ సేమ్ రబ్బింగ్ అనిపిస్తుందో లేదో. ఇట్లా ఎక్కువ ఇట్లా రఫ్ అండ్ టఫ్ వాడకండి, ఎందుకంటే ఫ్రిక్షన్ ఎక్కువైపోతుంది హెయిర్ పైన ఫ్రిక్షన్ అయినప్పుడు రఫ్ అవుతుంది, ఫ్రిజీ అయిపోతుంది. సో సాఫ్ట్గా ఉండాలంటే సాఫ్ట్గా డీల్ చేయండి మీ హెయిర్తో. సో ఇప్పుడు నేను కొద్దిసేపు చదువుకోవాలన్నమాట. నాకు కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి, యూట్యూబ్ కన్సిస్టెంట్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో దీనికోసమైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, చేసుకోండి. ఏం చూస్తారు ఇంకా, చేసుకున్నారా లేదా? మీరు చేస్తారు నాకు తెలుసు. సో ఇందాకే ఐ జస్ట్ గాట్ అ పార్సల్ ఫ్రమ్ లెన్స్కార్ట్. లెట్స్ అన్బాక్స్ ఇట్. వచ్చింది చూసారా, నాకు సీజన్స్ కూడా అవసరం లేదు, వెరీ పవర్ఫుల్. చెప్పినా కదా లాస్ట్ బ్లాగ్లో నా షేడ్స్ పోయినాయి అని చెప్పేసి, సేమ్ అవి షేడ్స్ మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్నాను. ఎందుకంటే అవి చాలా బాగున్నాయంట, నాకు చాలా మంచి కమెంట్స్ వచ్చినాయి. నీ ఫేస్కి సెట్ అయ్యాయని చాలా అందరు దిష్టి పెట్టుకోగొట్టేసారు. అందరు దిష్టి వల్ల నా స్పెక్స్ పోయినాయి. స్పెక్స్ కాదు, గాగుల్స్. సేమ్ అన్బాక్సింగ్ వీడియో, షార్ట్ వీడియో పెట్టాను, చూడకపోతే చూసేయండి. పవర్ ఉంది కాబట్టి ఇవి కూడా పవర్డ్ తెచ్చుకున్నా. చాలా అదెక్కువ గబ్బర్ సింగ్, ఆల్ ఇండియాకి గబ్బర్ సింగ్. అరే గబ్బర్ సింగ్ పాట అంటే గుర్తొచ్చింది. ఇవాళ జనసేన ఫార్మేషన్ డే అనమాట. మార్చ్ 14th 2014లో లాంచ్ చేశారు జనసేన పార్టీ. సో జై జనసేన. అబ్సెస్డ్ విత్ మై హెయిర్. నాకు కర్లీ హెయిర్ అంటే చాలా ఇష్టం, కాకపోతే నేనే ఉంచుకోను అనమాట. దిస్ ఈస్ మై న్యాచురల్ హెయిర్. కాకపోతే మెయింటైన్ చేయడం ఈజ్ హెల్ అవుట్ ఆఫ్ హెవెన్ అనమాట. దీన్ని మెయింటైన్ చేసడం మాత్రం చాలా 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 కష్టం. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ కంటెంట్తో కలుద్దాం. బాయ్ బాయ్.